ఉచ్చారణకు సంబంధించి తెలుగు అజంత భాష కావడం వల్ల ఒక నాదంలా, పాటల, సంగీతంలా, ప్రకృతిలో ఏదో సహజమైన గానం ఉన్నట్లుగా ఉంటుందని తరచుగా చెబుతుంటారు. మీ అనుభవం ఏమిటి? బాగున్నారా, భోంచేశారా, బాగున్నాను, భోంచేశాను, ఇలా అచ్చులతో ఈ అజంతా భాష ఎంత అందంగా ఉంది కాబట్టి, ఎంత అద్భుతంగా పలుకుతోంది కాబట్టి మనం మన భాషలో మాట్లాడుకోవాలి. కొన్ని పదాలు ఉంటాయి. కార్ అంటే ఏమిటో మనకు తెలియదు తెలుగులో, బస్ అంటే ఏమిటో తెలియదు. వాటిని బస్ అని ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ మనం బస్సు అని రాసుకున్నాం, కార్ అని ఉంటే కారు అని రాసుకున్నాం. అలాంటి పదాలతో ఏమాత్రం సమస్య లేదు. కానీ తెలిసి ఉన్న పదాలు కూడా, స్కూల్ అంటే పాఠశాల అని అందరికీ తెలుసు, లేట్ అంటే ఆలస్యం అని అందరికీ తెలుసు. ఎందుకు ఒక తల్లి స్కూల్కి లేట్ అవుతోందని నిద్ర లేపుతోంది? పిల్లల్ని లేపేటప్పుడు ఆ తెలుగు పదాలతో లేపచ్చు కదా. అంటే మొక్కై వంగనిది మ్రానై వంగున అన్నట్లు ప్రతిదీ ప్రపంచంలో ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. ఆ ఇంటి దగ్గర నుంచి సగటు తల్లిదండ్రులు కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళగానే ప్రైమరీ ఉపాధ్యాయులు కానీ ఆ భాషకి ఇవ్వవలసిన జాగ్రత్తలు అవి తీసుకుంటే మన భాష బాగుంటుంది, బ్రతుకుతుంది అని నా ఆలోచన.